దేశంలో జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లో ఆ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంది. కానీ అప్పుడు కుదరలేదు. 2024లో అవుతుంది అనుకుంటే అది కూడా అసలు కాలేదు. అయితే 2024 ఎన్నికల కంటే ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో జమిలీ ఎన్నికల మీద ఒక కమిటీని కేంద్రం వేయగలిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పార్లమెంట్ జేసీపీ ముందుంచింది. ఆ సిఫార్సులు వచ్చిన తర్వాత 2029లో జమిలీ ఎన్నికలతో వెళ్లాలన్నది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టార్గెట్ గా ఉంది అని అంటూ ఉన్నారు. దేశంలో 1952 తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేంద్రంతో పాటు జమిలీగానే సాగాయి. అదే తీరున 1957, 1962లలో కూడా జరిగాయి. అయితే 1967లోనే గాడి తప్పింది. అప్పటికి ప్రాంతీయ పార్టీలు రావడం, కొత్త పార్టీల ఏర్పాటుతో కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలకు గండిపడింది. ఆ మీదట నుంచి చూస్తే దేశంలో జమిలీ ఎన్నికలు కాదు, విడిగానే జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 6 దశాబ్దాలుగా ఇదే రకమైన ధోరణితో సాగుతోంది. దీనివల్ల ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఎన్నికలు సాగుతూ ఉన్నాయి. దానివల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, అలాగే ఎంతో పెద్ద మొత్తంలో ఎన్నికల ఖర్చు అవుతోందని కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. అందుకే జమిలీ ఎన్నికలు అంటోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకేసారి ఎన్నికలు జరిపించాలనేది కేంద్రం ఆలోచన. ఆ దిశగా భారీ కసరత్తు అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ దాని మిత్రుల నుంచి అడ్డంకి వస్తోంది. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. బీజేపీకి దేశంలో సొంతంగా 15 రాష్ట్రాలకు పైగా అధికారం ఉంది. మిత్రులతో కలుపుకుని మరో 7 చోట్ల అధికారం అందుకుంటోంది. ఈ లెక్కన 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. దాంతో తమ రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికల కోసం అప్పటికే ఉన్న ప్రభుత్వాల పాలనను వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకునేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండవని బీజేపీ భావిస్తోంది. దాంతో పాటుగా వీలైతే కాంగ్రెస్ ఇతర పక్షాలతో సంప్రదించాలని కూడా చూస్తోందని అంటూ ఉన్నారు. ఈ మేరకు జమిలీ ఎన్నికల మీద ఏర్పాటైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ పార్టీ అధినేతలతో చర్చలు జరుపుతోంది అని తెలుస్తోంది. ఇక దేశంలో 22 ఎన్డీఏ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో చాలా కాలంగా లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ జమిలీ చట్టంలోకి 18 రాష్ట్రాలను చేర్చాల్సి ఉంది. ఒక జమిలీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలనుకుంటే కనుక గోవా, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం గట్టిగా 2 ఏళ్లకే ముగుస్తుంది. ఎందుకంటే 2027లో ఇక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీల గడువు అయితే 4 ఏళ్లు తగ్గించాల్సి వస్తుంది. ఇక్కడ 2028లో ఎన్నికలున్నాయి. అంటే ఎన్నికైనా ఏడాదికే మరోసారి జమిలీ పేరుతో ఉన్న అసెంబ్లీలను రద్దు చేసుకుని ఎన్నికలకు సిద్ధపడాలి అన్నమాట. ఇక జమిలీ చట్టంలోకి వస్తే బీహార్ అసెంబ్లీ కాలం 4 ఏళ్లకే ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు 6 నెలల ముందే ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలు 3 ఏళ్లకే అసెంబ్లీ రద్దు చేసుకుని జమిలీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీ 4 ఏళ్లకే అసెంబ్లీ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే 2029 నాటికి జమిలీ ఎన్నికలు సాధ్యమే అంటూ జమిలీ ఎన్నికల మీద నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయిన పిపి చౌదరి సంకేతాలిస్తూ ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న కసరత్తుని పూర్తి చేసేందుకు తమ కమిటీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాజాగా గోవాలో జరిగిన ప్యానెల్ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటిదాకా జరిపిన సంప్రదింపుల్లో దేశంలో 90% జమిలీ ఎన్నికలకు సుముఖంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తరచుగా దేశంలో ఎన్నికల వల్ల ఏకంగా 7 లక్షల కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతోందని ఆయన అన్నారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఇందులో ఉందని అన్నారు. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికల చట్టంలో మొదటి దశలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే ఉంటాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల ఆధీనంలో ఉండే రాష్ట్రాల్లో అసెంబ్లీల గడువు 5 ఏళ్లు ఉంటుంది. 2వ దశలో వాటిని కలుపుతారు అని అంటూ ఉన్నారు. మొత్తానికి 2029 ఎన్నికలు జమిలీ విధానంలో జరుగుతాయని అంటూ ఉన్నారు.